విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భీమిసింగి చక్కెర కర్మాగారం మూతపట్టడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సహకార రంగంలో అత్యంత కీలకమైన భీమిసింగి చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తీసుకురావాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేస్తున్నారు. 2019లో అర్ధాంతరంగా మూతపడిన ఈ కర్మాగారాన్ని తక్షణమే తెరిపించాలని పాలకులకు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. చక్కెర కర్మాగారం మూతపట్టడం కారణంగా 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి చెల్లించాల్సిన సుమారు 9 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భీమిసింగి చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తీసుకువస్తామన్న చంద్రబాబు నాయుడు తన హామీని నిలబెట్టుకుని కర్మాగార పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. 1976-77లో ప్రారంభించినటువంటి ఈ ఫ్యాక్టరీని 2019లో అర్ధాంతరంగా అవగాహన లేకుండా మూసేశారు. దాదాపుగా 300 కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం గాని, నేడున్న కూటమి ప్రభుత్వం గాని కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపుగా 9 కోట్ల రూపాయలు 300 కుటుంబాలకు ఇవ్వాలి. చాలా మంది కార్మికులు మూతపడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ ఆవేదనతో అప్పులు పుట్టక ఆందోళనతో చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభు అంటే ఒక జిల్లా కలెక్టర్ గాని, మంత్రి గాని, జేసీ గాని, ఎమ్మెల్యేలు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో నారా లోకేష్ గారు మేము రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, రోడ్డు మీద ఉన్నారు కుటుంబాలంతా. మీరు ఆలోచించండి, పండక్కి పబ్బానికి ఏమి తినగలుగుతారు, పిల్లలకి ఏం చదివించుకోగలుగుతారు? వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు. పిఎఫ్, గ్రాడ్యుయేటీ వెంటనే ఇప్పించమంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పిఎఫ్, గ్రాడ్యుయేటీ 9 కోట్ల రూపాయలు, ఫ్యాక్టరీలో బోల్డంత సంపద ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే ఫ్యాక్టరీ తుప్పుపట్టిపోతుంది. దయచేసి కార్మికుల కుటుంబాలతో ఆటలాడుకోవద్దని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతూ ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందిస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.